పిఠాపురంలో జనసేన పార్టీ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను శత్రువుగా ప్రకటించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఆయన సహకారం కోసం అరులు చాచిన జనసేన నేతలు ఇప్పుడు ఆయనను అవమానిస్తున్నారు. వర్మను పని పట్టుకొని మరీ అవమానించే బృందానికి స్వయంగా పవన్ సోదరుడు నాగబాబు నాయకత్వం వహిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన అనవసర వివాదాలకు దారితీసింది. ఆయన పర్యటనలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను పట్టించుకోవటం లేదు. కనీసం అభివృద్ధి కార్యక్రమాలకు పిలవటం లేదు. పైగా జన సైనికులకు గతంలో తమకు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకున్నారు, కానీ సమస్యలు పరిష్కరించలేదని చెప్పిస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల వర్మ అనుచరులు గందరగోళం సృష్టిస్తున్నారు. జై వర్మ, జై టీడీపీ నినాదాలు చేస్తున్నారు. నాగబాబు పర్యటనలో 150 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించాల్సి వచ్చింది. పిఠాపురంలో ప్రజలే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ను గెలిపించారని, జనసేనాని విజయంలో ప్రజలదే కీలక పాత్ర అని నాగబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆయన ప్రచారంలో ప్రభావం చూపుతున్నాయి. ఇతరుల ప్రభావం లేదని చెప్పటం, మాజీ ఎమ్మెల్యే వర్మకు క్రెడిట్ దక్కకుండా చేయటమేనని టీడీపీ కార్యకర్తల అభిప్రాయం. మరోవైపు వర్మకు ఎమ్మెల్సీ రాకపోవటం ఆయన అభిమానులతో పాటు ఇటు టీడీపీ కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పవన్ కళ్యాణ్ను హైలైట్ చేయాలని జన సైనికులు ప్రయత్నిస్తున్నారని కూటమిలోని టీడీపీ శ్రేణులు, వర్మ మద్దతుదారులు బహిరంగంగా సైతం ప్రకటనలు చేయటం తెలిసిందే. నాగబాబు పర్యటనలో ఇదే తమకు ఛాన్స్ అన్నట్లుగా టీడీపీ శ్రేణులు వీలు చిక్కినప్పుడల్లా బల ప్రదర్శనకు దిగుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు క్షేత్రస్థాయిలో వర్మను దూరం చేసుకోవాల్సిన అవసరం జనసేనకు లేదు. అయినా నాగబాబు జనసేన ఆవిర్భావ వేదిక మీద వర్మను పరోక్షంగా టార్గెట్ చేశారు. వర్మ బహిరంగంగా పవన్ను ఎప్పుడూ విమర్శించలేదు. జనసేన పార్టీని కూడా టార్గెట్ చేయలేదు. అయినప్పటికీ వర్మను జనసేన ఉద్దేశపూర్వకంగా దూరం చేసుకుంటోంది. ఎలా చూసినా వర్మకు స్థానిక బలం ఉంటుంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కు ఆయన ఎప్పుడూ అండగా ఉండటం వల్ల జనసేనకు ప్రయోజనమే ఉంటుంది. పవన్ ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేసినంత కాలం ఆయన పోటీకి వచ్చే అవకాశం లేదు. ప్రత్యామ్నాయ పదవులతో సరిపెట్టుకుంటారు, లేదా నియోజకవర్గాన్ని మార్చుకోవటం, పునర్విభజన జరిగిన తర్వాత వేరే నియోజకవర్గం చూసుకోవటం చేస్తారు. నాగబాబు ఆధ్వర్యంలో వర్మను ఇప్పటికిప్పుడు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమిటో రాజకీయ వర్గాలకు అంతుచిక్కడం లేదు. పవన్ కళ్యాణ్ కు రాజకీయం అర్థమైతే ఆయన ఘన విజయం కోసం సహకరించిన వర్మను దూరం చేసుకోరని భావిస్తున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ తరపున, పవన్ తరపున ఎవరు పిఠాపురం వెళ్లినా వారెవ్వరూ లోకల్ కాదు. నాగబాబు అయినా పర్యటించి వెళ్లిపోతారు. ఇతరులైనా అంతే. వర్మ మాత్రం లోకల్ గానే ఉంటారు. సహజంగా ఆయన వద్దకు ప్రజలు ఎక్కువగా వెళ్తారు. ఎలా చూసినా పవన్ కళ్యాణ్ చుట్టూ ప్రజలు వెళ్లలేని ఓ గోడ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ తాను, వర్మ వేరువేరు కాదన్న అభిప్రాయాన్ని కలిగేలా చేసుకుంటే పవన్ తరపున వర్మే పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, వర్మ స్థాయి వేరు. పవన్ను దాటేసి వర్మ వెళ్లిపోతారన్న ఆందోళనలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రత్యర్థిగా మార్చుకుంటే మాత్రం పవన్ కు చిక్కులు ఏర్పడతాయి. ఈ రాజకీయం పవన్ కు ఎప్పుడు అర్థమవుతుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.